నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన శివప్రసాద్ అన్న అండ్ వరప్రసాద్ వాళ్ళ ఇది గణపతుల షెడ్. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 19. ఈ ఎపిసోడ్ నెంబర్ 19 వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, మనకు షెడ్ నెంబర్ 1 అండ్ అలానే అక్కడ షెడ్ నెంబర్ 2 మన ముంబై మాల్ గణేష్. టోటల్ గా మాత్రం ఈ ఎపిసోడ్ నెంబర్ 19 లో మాత్రం టోటల్ గా కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది ఏందని మాత్రం అప్డేట్ అయితే ఇవన్నీ రావడం జరిగింది. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు వచ్చి మన అన్నోళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను మీకు వీడియో ద్వారా ఇచ్చాను. అండ్ మీకు వీడియో ద్వారా నేను లొకేషన్ కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూపిస్తాను, ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు షెడ్ నెంబర్ 1 ఇది వచ్చేసి హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతులు. అండ్ అలానే ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ జంక్షన్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మన వేణువాముల మార్కెట్కి వెళ్తుంది. పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ జంక్షన్లో. ఆ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన వరప్రసాద్ అండ్ శివప్రసాద్ అన్న వాళ్ళది వరసిద్ధి ఆర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక్కడైతే మాత్రం మనకు గణపతులు అయితే ఉండడం జరిగింది. పోయి లోపల షెడ్ లోపలికి పోతే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్గా అయితే మీకు ఒక్కొక్క విగ్రహానికి అయితే నేను డీటెయిల్గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ బొజ్జ గణపయ్య చూసినట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా పంచా కలర్ మాత్రం కన్వా కలర్ అండ్ కొంచెం అయితే పెండింగ్ ఉంది. అండ్ అలానే మనకు ఐస్ పెయింటింగ్ అండ్ బొట్టు ఇట్లా కొంచెం పెండింగ్ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మన బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు మూషికుడు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ మన బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే మాత్రం గోల్డ్ వర్క్ అయితే ఇంత ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది కదా. మీకు ఆల్మోస్ట్ తెలుసు మన ప్రసాదన్న వరప్రసాదన్న వాళ్ళది మాత్రం ఫినిషింగ్ వర్క్ మాత్రం ఎంత బాగా వస్తుంది అంటే మీకు అంత బాగా వస్తుంది, మీకు అయితే తెలుసు ప్రతి ఒక్కరికి, ఓకేనా? అండ్ చూసింది కదా ఈ బొజ్జ గణపయ్య మాత్రం ప్రజెంట్గా ఈ గణపయ్య వచ్చేసి మనకు 12 ఫీట్లు అయితే ఉండడం జరిగింది. కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇది కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపించాను మీకు. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గరికి అయితే పోయి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే ఫస్ట్గా మనకు గరుడ అయితే ఉండడం జరిగింది, మనకు గరుడ మహారాజ్. అండ్ అలానే ఇక్కడ మనకు పాముల పడగలు అయితే ఉండడం జరిగింది. చూడండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం మన గణపయ్య చూడండి ఎంత బాగున్నదంటే. అండ్ అలానే మనకు పైన మన వరాహి స్వామి వారు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 ఫీట్స్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. మీకు గోల్డ్ వర్క్ కూడా నేను చాలా దగ్గర నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. చూసింది కదా గోల్డ్ వర్క్ కూడా ఎంత బాగుందో. ఇంకా ఐస్ చెప్పాను కదా మీకు, ఐస్ పెయింటింగ్ ఇంకా బొట్టు మాత్రం కొంచెం పెండింగ్ ఉందని. చూసింది కదా ఈ గణపయ్యను. అండ్ అలానే మనం ముషికి వచ్చేసి మనకు గణేశుని దగ్గర రైట్ సైడ్ ఉండడం జరిగింది. చూసుకుందాం ఇంకో గణపయ్య దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి దగ్గర అయితే రావడం జరిగింది. ఇక మన ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్, ఇంకా షేడింగ్ వర్క్స్ ఇట్లా ఇంకేం కాలేదు ప్రజెంట్గా అయితే మాత్రం. అండ్ అలానే మనకు కండువా చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఆరెంజ్ కలర్ అండ్ మనకు బ్రింజాల్ కలర్ షేడింగ్. చూసింది కదా మనకు తొండం పైన డిజైనింగ్ గోల్డ్ వర్క్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మనకు ఒక చేతిలో వచ్చేసి మనకు గుడ్డలి అండ్ ఒక చేతిలో వచ్చేసి మనకు శంఖం అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 ఫీట్స్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నాం మొత్తం. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనకు పంచకు ఇంకా పెండింగ్ ఉన్నది వర్క్ అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ వర్క్ అయితే మాత్రం అసలు రియల్గా గోల్డ్ అయితే రావడం జరిగింది. అండ్ తొండం పైన కూడా మాత్రం డిజైనింగ్ ఎక్సలెంట్ డిజైనింగ్ అయితే రావడం జరిగింది. చెప్పాను కదా మీకు ఐ పెయింటింగ్ అండ్ బొట్టు ఇట్లా మొత్తం మాత్రం ఇంకా కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉన్నది. మనకు వచ్చేసి మన గణేశునికి
మన గజమాల అనేది కూడా మెడలో ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దశకంఠ గణపతి అయితే అనడం జరుగుతుంది ఈ గణేశునికి. ఎందుకంటే మనకు గణేశునికి 10 తలకాయలు ఉండడం జరిగింది చూడండి. మనకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు శంఖం, ఒక చేతిలో వచ్చేసి చక్రం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 14 to 15 feet మధ్యలో అయితే ఉంటుంది గణేశుడిది. అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే మనకు మూషి కూడా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది గణేశునికి. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గరికి అయితే రావడం జరిగింది చూడండి, ఇంకో విగ్రహం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి ఇది పంచ వచ్చేసి మనకు బ్రింజాల్ మన కొంచెం డార్క్ బ్లూ కలర్ అయితే రావడం జరిగింది పంచ. ఇంకా షేడింగ్ వర్క్స్ అనేది మొత్తం ఇంకా కొంచెం పెండింగ్ ఉండేది. అండ్ అలానే ఈ పంచలో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మంచి ఇంకా అవుట్లుక్ మంచిగా రావాలని ఇక్కడ కొంచెం డిజైనింగ్ అయితే సపరేట్ గా చేయడం జరిగింది అది. అండ్ మనకు గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూసింది కదా మనకు. అండ్ అలానే ఈ గణేశునికి ఏంటంటే గజమాల కూడా మెడలో రావడం జరిగింది. అండ్ ఒక చేతిలో చూసుకుంటే మనకు శంఖం, ఒక చేతిలో చక్రం అయితే రావడం జరిగింది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మనకు మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటాయి కదా ఆ బొట్టు. అండ్ మనకు గోల్డ్ వర్క్ కూడా కిరీటానికి చూడండి. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం అష్ట గణపతులు అయితే ఉండడం జరిగింది చూడండి. మొత్తం అష్ట గణపతులు చూస్తున్నారు కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 11 feet గణేశుడు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ లో మాత్రం మొత్తం మన నాట్య గణపతులు మంగళ వాయిద్యాలు వాయించుకునే విధంగా అయితే ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు యూనిక్ మోడల్లో. అండ్ అలానే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. అండ్ మనకు 2 నందులు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ మనకు బ్యాక్ డ్రాప్ లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం చక్రాలు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు హనుమాన్ అయితే ఉండడం జరిగింది పైన. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 feet మధ్యలో అయితే ఉంటుంది చూసింది కదా. ఇంకా ఓన్లీ బాడీ కలర్స్ అనేది ఇంకా మొత్తం ఏమంటారు బాడీ మన ఫినిషింగ్ కలర్ ఒకటే కావడం జరిగింది దీనికి. చూసుకున్నట్టయితే మనకు మూషికో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గణేశునికి రైట్ సైడ్ న ఉండడం జరిగింది చూడండి. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది చూసింది కదా. మనకు ఇంకా ఏంటంటే కొంచెం వర్క్ అనేది ఏమంటారు మన ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా కొంచెం కావడం జరుగుతుంది. అలా ఈ మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్న గణపయ్య. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మనకు మన మూషికుడు అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మాత్రం చాలా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్ చూడండి. అక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు మూషికుడు. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ న మనకు స్వస్తిక్ అండ్ ఓం రైట్ సైడ్ లో అయితే ఉండడం జరిగింది. మనకు హెయిర్ స్టైల్ కూడా మనకు కృష్ణుని హెయిర్ స్టైల్లో అయితే రావడం జరిగింది చూడండి చూసింది కదా. అండ్ మనకు మూషికుని పాదాలు కూడా చూడండి ఎంత బాగుంది అంటే మనకు కింద కూడా ఇంకో మూషికుడు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన వరసిద్ధి ఆర్ట్స్ లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 19 లో మాత్రం టోటల్ గా మాత్రం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ గణేశుని నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. అండ్ అలానే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కదా. అండ్ అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి నా వీడియోకి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.